వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. శక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాటగా దానికంటే మేలు కాదా? దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఇంట్లో పని చేసేవారు, వారు స్త్రీల పురుషుల పిల్లల పెద్దల అది పక్కన పెట్టండి, పనివారు. ఈ పనివారికి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయంట. పనివారికి అందరికీ మంచి లక్షణాలు ఉంటాయా? లేకుంటే కుమారులందరికీ మంచి లక్షణాలు ఉంటాయా? కుమార్తెలందరికీ మంచి లక్షణాలు ఉంటాయా? ఉండవు కదా. అలాగే ఈ పనివారికి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయంట. అవి మనం నేర్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ పనివారు మంచి లక్షణాలు కలిగి ఉన్నారంటే యజమానిలే ఉంటుంది కదా. మంచి పనివాడంట, మంచి లక్షణాలు కలిగిన వాడంట, మంచి సలహాలు ఇస్తూ ఉంటాడంట. ఎవరైనా స్వస్థతకు నడిపించిన పనివాడు. మనం చదువుకున్న భాగంలో ఎవరి దగ్గర ఉన్నాడు ఈయన అని అంటే నయమాను దగ్గర ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో ఇశ్రాయేలు దేశపు చిన్నది అని వ్రాయబడింది. చిన్నది మా పట్టణములో, మా షోమ్రోనులో దైవజనుడు ఒకడు ఉన్నాడు, ఎలీషా ప్రవక్త అని. ఆయన ప్రార్థన చేస్తే, ఆయన తాకితే, ఆయన చెప్పినట్టు చేస్తే తప్పకుండా నా యజమానుడు అయినటువంటి నయమానుకు స్వస్థత కలుగుతుంది అని ఇశ్రాయేలు దేశపు చిన్నది ఎలీషా ప్రవక్త దగ్గరకు నయమాను పంపించింది. వీరు గెలిచారని మా మీద మరలా యుద్ధం చేయడానికి వారికి ఎక్కడ చోటు దొరకనందున ఇప్పుడు మరలా ఆయన కుష్ఠవ్యాధి వచ్చిందంట. కుష్ఠవ్యాధి వస్తే నేనెక్కడ బాగు చేస్తాను అని భయపడిపోయి మరలా యుద్ధానికే ప్లాన్ వేస్తున్నాడని భయపడిపోయి బట్టలు చింపుకుంటూ ఉన్నాడంట రాజు. ఈ సంగతి ఆడబడి ఈడబడి దైవజనుడైనటువంటి ఎలీషా ప్రవక్తకు తెలిసిందంట. వర్తమానం పంపించాడంట, రాజా, షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడని అనేకులకు అర్థమవులాగున ఆ నయమాను నా దగ్గర పంపండి. మీరేం భయపడొద్దండి, మీరేం బట్టలు చింపుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అని వర్తమానం పంపించాడంట. అప్పుడు అమ్మయ్య అని రాజు సంతోషపడి వెంటనే ఫలానా అడ్రస్కి మీరు వెళ్ళండి, తప్పకుండా మీ కుష్ఠవ్యాధి నయమవుతుందని వర్తమానం పంపిస్తే, జనుడైనటువంటి ఎలీషా ప్రవక్తకు చెప్పండి, సిరియా దేశము నుండి నయమాను వచ్చాడు నీ కోసం అని చెప్పమని చెప్తూ ఉన్నాడు. దైవజనుడు అన్నాడంట, అలాగైతే ఆయన వచ్చిన దారిలోనే ఫలానా నదికి వెళ్ళి 7 మార్లు మునిగి వెళ్ళమను, ఆయనకున్న కుష్ఠవ్యాధి నయమైపోతుందని చెప్పాడంట. ఈ మాట ఆయనకు ఎంతో కేర్లెస్గా, లెక్కలేనితనంగా, చూడు నేనంటే ఎంత లెక్కదం లేదు, అసలు బయటికి రాలేదు, నా తల మీద చేయబెట్టలేదు, నాకు ప్రార్థన చేయలేదు, కొంచెం ఆయిల్ అన్నా వేయలేదు, నా ముఖం కూడా చూడలేదు, ఎంత లెక్కదమ లేదు అనుకొని పనివానితో అంటున్నాంట, ఏంట్రా మన దేశంలో నదులు లేవా, మన దేశంలో నీళ్లు లేవా, వాళ్ళ దేశం ఎంత పరిశుద్ధమైనదా, వాళ్ళ నీళ్ళే అంత పరిశుద్ధమైనవా, అక్కడే మునుగుతాను, మా ఊర్లోనే మునుగుతాను, మా నదుల్లోనే నేను మునుగుతాను, ఇక్కడ ఎందుకు మునగాలి, అవసరం లేదు. ఆ దైవజనుడు బయటికి కూడా రాలేదు కనుక మరలా మనం రిటర్న్ వెళ్ళిపోదామని అంటూ ఉన్నాడు. అప్పుడు దాసుడు అంటూ ఉన్నాడు, పనివాడు అంటారు, అయ్యా ఇంత దూరం వచ్చి మనం రిటర్న్ ఎందుకు వెళ్ళాలి? ఆయన ఏమంటున్నాడు, నీళ్ళల్లో మునిగి స్నానం చేయమంటున్నాడు, అంతే కదా, అది మేలే కదా. ఏదైనా గొప్ప కార్యం చేస్తే నీకు కుష్ఠవ్యాధి నయమవుతుందని చెప్తే చేసేవాడవు కదా. సులభమైన మాట, శుభ్రంగా స్నానం చేయమంటున్నాడు, అంతే కదా. పనివాడు నయమానుకు సలహా ఇచ్చాడంట. ఈ సలహా చెప్పగానే ఈయన కొంచెం ఆలోచన పని చేసిందట. నిజమే కదా, చిన్న విషయమే కదా, నీళ్ళల్లో మునగడమే కదా, స్నానమే కదా అనుకొని
మరలా మనసు మార్చుకొని దైవజనుడైనటువంటి ఎలీషా ప్రవక్త చెప్పినట్టుగా ఏ నదికైతే వెళ్ళమన్నాడో, ఎన్నిసార్లు అయితే మునగమన్నాడో ఆ ప్రకారం చేసి శుద్ధుడై, అక్కడ ఏమి రాయబడిందంటే చూడండి, ఆ మాట చదువుకుందాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె నయ్యి అతడు శుద్ధుడాయను అని వ్రాయబడి ఉన్నది. దైవజనుడు చెప్పినట్టు చేయుట గొప్ప దీవెన ప్రియులారా. ఈ సంగతి చాలామందికి తెలియక అనవసరంగా కష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు. దైవజనుని నోట నుండి దేవుడు, ఒక ప్రవక్త నోట నుండి ఏం పలికిస్తాడో దాన్ని చేయడము మనకు దీవెన. పనివాడిని చూసి సంతోషం తట్టుకోలేక ఆ శరీరం అంతా ఇటు అటు తిప్పుకుంటూ, చేతులు కాళ్ళన్నీ కూడా తిప్పి 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 చూసుకుంటున్నాంట. నిజమేనా ఇది? నా శరీరమేనా, నా చేతులేనా, నా కాళ్ళేనా అని అన్ని తిప్పి తిప్పి చూసుకుంటూ ఉన్నట్టు పసిబిడ్డ దేహం వలె అయిపోయిందంట. అప్పుడు ఒక్కసారి దైవజనునికి వందన చెప్పి వెళ్ళిపోదాం అని మరలా దైవజనుడి దగ్గరికి మరలా వచ్చాయంట. వస్తే అప్పుడు అంటూ ఉన్నాయంట, అయ్యా దైవజనుడా, నేను చేసినటువంటి పొరపాట్లన్నీ నీ దేవుడు క్షమించునుగాక. ఇప్పుడు మొక్కడమే కదయ్యా, ఇంకా భవిష్యత్తులో కూడా నేను మొక్కాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నేను అధికారి దగ్గర ఉన్నాను గనక ఆయన వెళ్ళిన ప్రతిసారి కూడా నేను వెళ్ళాలి, ఆయన మొక్కిన ప్రతిసారి కూడా నేను మొక్కాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆ టైంలో దేవునికి నా మీద కోపం ఉండకుండా నా దేవుడు నన్ను క్షమించునుగాక అని ఎలీషా ప్రవక్త దగ్గర చెప్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులు నాకు వస్తాయి, ఆ టైంలో దేవుడు నన్ను క్షమించేటట్టుగా ప్రార్థన చేయండి. అయితే నేను మనస్ఫూర్తిగా రిమ్మోను గుడికి ఇక మొక్కను, ఇక తప్పు చెయ్యను, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించను అని చెప్తూ ఉన్నాడు. చెప్పి ఇవన్నీ జరిగిన తర్వాత కొన్ని అర్పణలు కూడా ఆయన ఇవ్వడానికి వస్తాడు. దైవజనుడు దాన్ని తృణీకరిస్తాడు. ఎందుకంటే ఆ అర్పణలన్నీ, ఆ వెండి, ఆ బంగారం, ఆ విలువైన వస్తువులన్నీ కూడా ఎవరివి అనంటే షోమ్రోను పట్టణస్థులయే. వీరు ఓడిపోయారు కనుక వీళ్ళ వస్తువులన్నీ, వెండంతా, బంగారంతా, విలువైన వస్తువుల్ని, అమ్మాయిల్ని, ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం చిన్నది కూడా ఎక్కడ ఉన్నది చెప్పండి? నయమాన్ ఇంట్లోనే ఉంది కదా. వీరు ఓడిపోయినందుకు వారి పిల్లల్ని కూడా వారు ఎత్తుకొని వెళ్ళారు. ఓడిపోయిన ఏ పట్టణమైనా సరే ఆ పట్టణంలో వారికి ఎద్దులు కావాలన్నా, ఒంటెలు కావాలన్నా, కోడెదూడలు కావాలన్నా, లేక గుర్రాలు కావాలనుకున్నా, స్త్రీలు కావాలనుకున్నా, యవనస్తులు కావాలనుకున్నా, వెండైన, బంగారైన, ధాన్యమైన ఏది ఇష్టమైతే వారు తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. అలాగున ఇశ్రాయేల్ దేశపు చిన్నదాన్ని కూడా వారు తీసుకుని వెళ్ళారు. ఆయన ఇచ్చే అర్పణలన్నీ కూడా వీరివే అనమాట అవన్నీ. అందుకని అర్పణలు నాకేమొద్దయ్యా, నీ అర్పణ నాకేమీ అవసరం లేదు, సంతోషంగా దేవుని స్తుతిస్తూ వెళ్ళిపోమని దైవజనుడైన ఎలీషా ప్రవక్త చెప్తాడు. ఈ మాట ఎవరికి నచ్చలేదు చెప్పండి? గేహాజికి మాట నచ్చలేదు. ఈయన ఎంత తెలివి లేనివాడు ఈ దైవజనుడు. వెండి ఇస్తున్నాడు, బంగారు ఇస్తున్నాడు, ధనం ఇస్తున్నాడు, విలువైన వస్త్రాలు ఇస్తూ ఉన్నాడు, వీటన్నిటిని వద్దంటున్నాడే. ఈయన రోషం కలిగి మా పట్టణములోనివి, మా పట్టణం, మా ప్రజలై దోచుకొని వెళ్ళి నువ్వేమి ఇవ్వాలి మాకు అర్పణ అని రోషము కలిగి నీ అర్పణ అవసరం లేదని దైవజనుడు అంటే, ఈయన మాత్రం అయ్యో వద్దన్నాడే, ఒకవేళ నీకు వద్దంటే నేనన్నా తీసుకునేవాడిని కదా అని తన మనసులో అనుకొని ఈయన దైవజనుడు వద్దని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత గేహాజీ పరిగెత్తుకొని వెళ్ళి మరలా అవన్నీ తెచ్చుకుంటాడు. దైవజనుడు వద్దన్న తర్వాత మనం ఎప్పటికీ చేయకూడదు ప్రియులారా. అది వెండి కావచ్చు, బంగారు కావచ్చు, ధనం కావచ్చు, ధాన్యం కావచ్చు, అమౌంట్ కావచ్చు, క్రియలు కావచ్చు, కార్యాలు కావచ్చు, ఏమైనా కావచ్చు ప్రియులారా. వద్దన్న తర్వాత అయిపోయింది. ఇంకా దేవుడు వద్దన్నాడని గుర్తుపెట్టుకోండి. ఈయన వద్దన్నా కూడా ఆయన దైవజనుడు లోపల ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన ప్రార్థనలో ఉంటాడు. నేను ఎక్కడికి వెళ్ళింది ఆయనకేం తెలుసు, నేను బయటే తలుపు దగ్గర, గుమ్మం దగ్గరే ఉన్నానని అనుకుంటూ ఉన్నాడు. ఈయన నేరుగా వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి, అయ్యా ఏలినవాడా,
నా దైవజనుడైనటువంటి ఎలీషా ప్రవక్తను పంపించాడు. అర్జెంటుగా బంధువులు వచ్చారు కాబట్టి నువ్వు ఇవ్వాలనుకున్నటువంటి అర్పణలన్నీ ఇవ్వాలని చెప్పాడు అని పరిగెత్తుకుని వెళ్ళి ఆ అర్పణలన్నీ కూడా ఏమేమి ఇస్తానన్నాడు అవన్నీ తీసుకుని, అయ్యో అలాగా దైవజనుడు మరల పంపించాడా, అలాగైతే తీసుకుని వెళ్ళు, నేను ఇచ్చేదానికంటే 2 అంతలు ఇస్తాను, ఇంకా తీసుకుని వెళ్ళు, నేను దైవజనుడికి ఎంత చెప్పానో అంతకంటే 2 అంతలు ఇస్తాను, తీసుకుని వెళ్ళు అని ఇచ్చి పంపించాడు. ఈయన బయలుదేరి పరిగెత్తుకొని వెళ్ళింది. అక్కడి నుండి మూటలు మోసుకొని వచ్చింది. దైవజనుడైనటువంటి ఎలీషా ప్రవక్త కనబడకుండా దాచిపెట్టింది. శుభ్రంగా వచ్చి స్టాండ్ అన్నట్టుగా మరలా నేరుగా వచ్చి దైవజనుడి ప్రక్కన నిలబడింది. ఇవన్నీ కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఎలీషా ప్రవక్తకు చూపిస్తూ ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత, నా కుమారుడా ఎక్కడికి వెళ్ళావు నాయనా నువ్వు అని దైవజనుడు అడుగుతున్నాడు. నా ఏలినవాడా, నీ దాసుడనైన నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అని చెప్తున్నాడు. అప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా ప్రవక్త అంటూ ఉన్నాడు, నా కుమారుడా నీవు నయమానును ఎదుర్కొనుటకు వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? వెండి బంగారులు సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ఏ కుష్ఠవ్యాధినైతే ఆయన పోగొట్టుకొని విడిచి వెళ్ళాడో ఆ కుష్ఠవ్యాధి నీకును నీ సంతతికి నీ ఉండునుగాక అన్నాడు. నయమానేమో పోగొట్టుకొని వెళ్ళిపోతే దగ్గరున్నటువంటి గెహాజీ కుష్ఠవ్యాధిని కొని తెచ్చుకున్నాడు. దేనితో? వెండితో బంగారముతో విలువైన వస్తువుల కోసం పరిగెత్తి ఈయన వీటిని కొని తెచ్చుకున్నాడు. పనివాడు ఎట్లున్నాడు, ఈ పనివాడు ఎట్లున్నాడు చెప్పండి. నయమాన దగ్గర ఉన్న పనివాడు ఏమన్నాడు, కష్టమేం లేదు కదా, ఒకసారి నీళ్ళల్లో మునిగితే అయిపోద్ది అని మంచి సలహా ఇచ్చి తన యజమానుడు స్వస్థత పొందేటట్టుగా క్రియ జరిగించాడు. ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి పనివాడు ఏం చేస్తున్నాడు? దైవజనుడిని మోసం చేయడానికి, దైవజనునికే అబద్ధాలు చెప్పడానికి, పరిశుద్ధాత్మని దుఃఖపరిచే క్రియలు చేస్తూ ఉన్నాడు. నయమాను దగ్గర ఉన్నటువంటి పనివానికి ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి పనివానికి ఎంతో తేడా ఉంది ప్రియులారా. ఇలాంటి దాసులు, మంచి సలహాలు ఇచ్చే దాసులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఇస్తానని దేవుడు సెలవిచ్చాడు ప్రియులారా. అందుకే భక్తులైనటువంటి వారందరూ కూడా దేవునికి నమ్మకస్తులై దేవుని నుండి అధికమైన దీవెనల ఆశీర్వాదాలు పొందుకున్నారు. స్వస్థతకు నడిపించినటువంటి నయమాను దాసుని వలెను, అలాగే మంచి లక్షణాలు కలిగి, మంచి ఆలోచనలు కలిగి దేవుని నుండి అధికమైన దీవెనల ఆశీర్వాదములు మనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. దేవుడు మనల్ని మర్చిపోయాడు అనుకోవద్దండి, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అనుకోవద్దండి. అన్ని దేవుని ప్లాన్లోనే మనం ఉన్నాం. దేవుడు త్వరలోనే మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఘనకార్యములు, గొప్ప కార్యములు చేయబోతున్నాడు. మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు, ఘనపరచబోతున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. అయితే ముందు మీరు తల వంచి దైవ చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. నా ఇష్టం వద్దయ్యా, నా ఆలోచన వద్దయ్యా అని దేవుని దగ్గర ఒప్పుకోండి. దేవుడు ముందుండి సమస్త కార్యాలన్నీ నెరవేర్చుకుంటాడు. అలాంటి గొప్ప కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.